కాంగ్రెస్ ప్రభుత్వము కాలయాపన చేస్తుంది. కాలయాపన చేసుకుంటా ఇలాంటి మాటలు ఉద్యోగాలు ఇచ్చేసినాము, వీళ్ళంతా నిరుద్యోగులు గారు, ఇవన్నీ మాటలు అసలు కాదే కాదు. ప్రభుత్వానికి ఎట్లుందంటే 2.5 సంవత్సరాలు అయిపోతుంది, దున్నపోతు మీద వాన పడితే ఎట్లుంటుందో అట్లుంది ప్రభుత్వానికి. మొద్దు నిద్ర. అసలు నిరుద్యోగుల గురించి అంశమే పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి అసలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏమందుతుందో అసలు అర్థమే కావట్లేదు. మిమ్మల్ని నమ్మలేం మేము. రేవంత్ రెడ్డినో, బట్టి విక్రమార్కనో, శ్రీధర్ బాబునో వీళ్ళెవ్వరిని నమ్మి ఓట్లు వేయలేం. రాహుల్ గాంధీని నమ్మి ఓట్లు వేసినాం. రాహుల్ గాంధీ గారు మీరు రండి, ఢిల్లీ నుంచి రండి, తెలంగాణకు రండి. తెలంగాణకు వచ్చి ఆల్రెడీ ఇప్పటికి 20 మంది నిరుద్యోగులు చనిపోయారు తెలంగాణలో. మీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ రిలీజ్ కాలేవు. మీరు ఎన్ని సభల మీద ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమైతే అన్నట్టు ప్రతి వేదిక మీద చెప్తున్నారు రేవంత్ రెడ్డి. పచ్చి అబద్ధం ఇది. 100% ఏ పోరగాన్ని అడిగిన చెప్తారు. లైబ్రరీలో 5 రూపాయల భోజనం తింటున్నాం అన్న, ఒక పూట తిని ఒక పూట తినకుండా అట్లే గడుపుతున్నాం. ఖాళీ గడుపుకొని వాటర్ తాగి పడుకుంటున్నాం, బ్రెడ్ తిని పడుకుంటున్నాం అన్న. వీళ్ళకి ఏం తెలియదు అన్న, అంత పట్టింపు లేదు అసలు.